హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? ఇంక ఈ సంక్రాంతి పండగకైతే కనుమ పండుగ రోజు నేనైతే ఫుల్ వ్లాగ్ తీసానండి. మా ఊర్లో జరిగే కనుమ పండుగ, ఇద్దల పండుగ చాలా బాగా జరుగుతుందండి. ఇంకా ఆ ఫుల్ వీడియో అయితే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, చాలా బాగుంటుందండి. పల్లెటూరులో కనుమ పండుగ చాలా బాగా జరుపుతారు కదా. ఇంకా ఆ రోజైతే నేను లైవ్ కూడా చేశాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు నచ్చుతుంది. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే, మా అమ్మ పెళ్లి పట్టు చీర, 30 ఏళ్ళ నాటి పెళ్లి పట్టు చీర, తర్వాత మా అమ్మ బ్లాక్ బీడ్స్, ఇవైతే ఈరోజు వీడియో అండి. ఇంక వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా అమ్మ పెళ్లి పట్టు చీర, మా అమ్మ బ్లాక్ బీడ్స్ చూపించేస్తారండి. ఇదే చూడండి, మా అమ్మ పెళ్లి పట్టు చీర అనమాట. 30 ఏళ్ళ నాటి పెళ్లి పట్టు చీర ఇదే అన్నమాట. మా అమ్మ 30 ఏళ్ళ నాటి పెళ్లి పట్టు చీర చాలా బాగుంటుంది. అయితే మా అమ్మ కట్టుకోదండి, ఎక్కువగా కట్టుకోవటం లేదు, అలా పెట్టేసింది అనమాట. అప్పట్లో ఫోటోలు వీడియోస్ ఏమీ లేవు కదా, ఒకే ఒక ఫోటో ఉందన్నమాట. చీర చూపించేసిన తర్వాత చూపిస్తాను. మా అమ్మకి ఏమి ఎక్కువగా పెళ్లి ఫోటోలు అవి ఏమీ లేవన్నమాట. ఈ చీరలో ఒకే ఒక ఫోటో అయితే ఉంది, అది చూపిస్తాను. ఇదన్నమాట, బ్లూ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. దీని బ్లౌజ్ కూడా లేదనమాట మా అమ్మ దగ్గర. చాలా బాగుంది ఈ పెళ్లి పట్టు చీర. మా అమ్మ 30 ఏళ్ళ నాటి పెళ్లి పట్టు చీర అనమాట. అలా ఆమె పెళ్లి పట్టు చీర అలా పెట్టుకునేసింది, కట్టుకోకుండా. చీర అయితే చాలా బాగుందండి, ఎక్కడ చినిగిపోకుండా చాలా బాగుందనమాట. చూడండి, దీనికి రెడ్ బ్లౌజు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అనమాట, శారీ అంతా ఇలా వస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్లు వస్తాయన్నమాట, ఫ్లవర్స్. ఒకసారి ఇది చూడండి, శారీ అంతా ఇలా లైన్స్గా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి, అంతే అండి. ఇలా సింపుల్గా ఉందన్నమాట. కింద మాత్రం రెడ్ బార్డర్ వచ్చింది, గోల్డ్ రెడ్ బార్డర్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది శారీ మాత్రము. ఇది పైట కొంగు రెడ్, దీని బ్లౌజ్ కూడా రెడ్డే ఉంటే చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఇక్కడ అక్కడక్కడ లైన్స్ వస్తాయన్నమాట, ఫ్లవర్స్ లాగా. ఇదన్నమాట, ఇలా ఉంది మా అమ్మ పెళ్లి పట్టు చీర. ఇదన్నమాట, ఎలా ఉందో కామెంట్ చేయండి మా అమ్మ పెళ్లి పట్టు చీర. ఇంక ఈ శారీలో ఒక ఫోటో అయితే తీసుకోంది మా అమ్మ అయితే, అది చూపిస్తాను. మా అమ్మ పెళ్ళైన కొత్తలో కాదనుకుంటా, ఈ శారీలో ఒక ఫోటో అయితే ఉందన్నమాట. అదే ఇదన్నమాట. ఇదో చూడండి, మా అమ్మ ఈ శారీ కట్టుకొని ఈ ఫోటో అయితే తీసుకునింది. చూడండి, అప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో. మా అమ్మకు పెళ్ళి అయ్యేప్పటికీ 16 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు ఉంటాయంట. మా నాన్నకు మాత్రం 19 సంవత్సరాలు ఉన్నాయంట పెళ్ళి అయ్యేటప్పుడు. అప్పుడు ఫోటో ఇది ఒక్క ఫోటోనే ఉంది మా అమ్మ మంది. ఇంక పెళ్లి ఫోటోలు ఏమీ లేవన్నమాట, ఇదొక్కటే ఉంది. ఎలా ఉన్నారు మా అమ్మ నాన్న చూడండి. 30 ఏళ్ళ నాటి పెళ్ళి ఫోటో అనమాట ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మా అమ్మ బ్లాక్ బీడ్స్ అయితే చూద్దాము. ఇది మా అమ్మ బ్లాక్ బీడ్స్ అండి. ఇది మా అమ్మ చేర్చి పెట్టుకొని డబ్బులు చేపించుకునింది అనమాట. ఫస్ట్ మా అమ్మకైతే ఒక నలుబూసల దండ ఉండేది చిన్నది, అది మార్చేసి దాని జతకి కొద్ది డబ్బులు చేర్చి పెట్టుకునింది అనమాట. ఆ డబ్బులు వేసుకొని వాళ్ళ అన్న చేత చేపించిందనమాట ఈ నలుబూసల దండ అయితే. చాలా బాగుంది కదా, ఎక్కువ లేదండి. ఇదైతే ఈ నలుబూసల దండ ఒక 2.5 సవరమే అనమాట. సవరం అంటే 8 గ్రాములు, అలా 2.5 సవరం తీసుకునింది. చాలా బాగుంది చూడండి, హెవీగా ఉన్నట్టుంది కదా. మా అమ్మ ఎప్పుడు ఇదే వేసుకుంటుంది అనమాట. చాలా బాగుంది కదా. ఇది ఒక్కటనమాట. ఇంకో నలుబూసల దండ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి.
మోడల్ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఇలా ఉంటుంది. మీకు బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను. ఇది నెక్స్ట్ నలుపూసల దండ అయితే ఇదన్నమాట. ఇది చాలా హెవీగా ఉంటుందండి. ఈ నలుపూసల దండ అయితే మా నాన్న చేపించారు మా అమ్మకి. ఇది అలాగే తీసుకునింది అనమాట. ఇంకో నలుపూసల దండ ఫస్ట్లో చూపించింది మాత్రం కస్టమైజ్ చేయించుకునింది. ఇది మాత్రం అలాగే షాప్లో తీసుకునింది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుందన్నమాట వేసుకుంటే కూడా. ఇది సెకండ్ నలుపూసల దండ మా అమ్మది. ఎక్కువగా వేసుకోదు, ఎప్పుడు మా నాన్న వ్యాపారం కోసం బ్యాంకులో అలా పెట్టుకుంటూ ఉంటాడు. ఇది సెకండ్ నలుపూసల దండ. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుందన్నమాట. ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను. ఇది మా అమ్మ నలుపూసల దండ. ఇది అన్నమాట. ఎలా ఉన్నాయి ఈ రెండు నలుపూసల దండలు, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇదైతే హెవీగా ఉంటుందన్నమాట వేసుకోవడానికి, ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేసుకొని పోవడానికి చాలా బాగుంటుంది ఈ నలుపూసల దండ అయితే. ఇది వచ్చి 4.5 సవరం అనుకుంటా ఈ నలుపూసల దండ. చాలా బాగుంటుంది. 4.5 సవరం అంటే 8 గ్రాములు, అలా 4.5 సవరం అయితే తీసుకునింది. ఇలా అన్నమాట. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఇది చూడండి, ఇది డైలీ వేసుకుండే నలుపూసల దండ అన్నమాట మా అమ్మది. ఇలా చిన్న ఫ్లవర్ లాగా ఏదో బిల్ వచ్చి ఈడ చిన్నది వచ్చిందనమాట దాని కింద. ఇలాంటివి ఇక్కడ గోల్డ్ వచ్చింది కదా, ఇలాంటివి అయితే ఇటు 3 మొత్తం 6 వస్తే చాలా బాగుంటుంది అనమాట వేసుకోవడానికి. 2 వస్తే అంతగా ఏం అనిపించదు వేసుకోవడానికి. అయితే 2 వచ్చినప్పుడు ఇలా సన్నగా ఉండకూడదు, కొద్దిగా లావుగా ఉంటే వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది డైలీ వేసుకుంటే మా అమ్మ నలుపూసల దండ. ఇంకొకటి చూడండి, ఇది కొద్దిగా దళంగా ఉన్నట్టుంది. దీనికైతే ఇక్కడ గోల్డ్ అయితే 2 వచ్చింది, కానీ మధ్యలో చైన్ వచ్చింది. చైన్ రావడం వల్ల మనం వేసుకోవడానికి కొద్దిగా దళంగా అనిపిస్తుంది అనమాట, హెవీగా ఉంటుంది, వేసుకోవడానికి బాగుంటుంది. ఇలా సన్న దండలకైతే ఈ గోల్డ్ అనేది 3 వస్తే, ఇటు సైడ్ 3 ఇటు సైడ్ 3 వస్తే వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది నాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది అనమాట. ఇలాంటివి గోల్డ్ 3 ఉంటే ఒక సైడ్ 3 ఇంకో సైడ్ 3 ఉంటేనే నచ్చుతుంది సన్నగా ఉన్నప్పుడు. అదే లావుగా ఉన్నప్పుడు అయితే ఇలాంటివి 2 వచ్చినా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. ఈ 2 నలుపూసల దండ ఇవన్నమాట. ఈ రెండిట్లో ఏ నలుపూసల దండ బాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో అయితే సింపుల్గా అనమాట. అలాగే మా అమ్మ పెళ్లి పట్టు చీర, తర్వాత మా అమ్మ నలుపూసల దండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమేమి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.